యాక్చువల్గా మూసీ నదికి సంబంధించి పరిస్థితి ఏంది అని తెలుసుకోనికే ఎక్కడైతే మూసీ నది షురు అయిందో అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు నల్గొండల ఆడ వరకు మేము ఒక 5 రోజుల డాక్యుమెంటేషన్ ట్రిప్ని చేసినాం క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున. అప్పుడు మాకు అర్థమైన విషయాలు ఏంటంటే వీళ్ళు చెప్తున్నది ఒకటి, ఆడ చేయాల్సింది ఒకటి. సో ఆ అండర్స్టాండింగ్తోనే చెప్పాలని అనుకుంటున్నా. దాని తర్వాత మేము ఇక్కడనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సేవ్ మూసీ మూవ్మెంట్ అని మేము యంగ్ పీపుల్ అందరం కలిసి, హైదరాబాద్లో ఉన్న యువత అందరం కలిసి మేము సేవ్ మూసీ మూవ్మెంట్ అనే ఒక నినాదాన్ని ప్రజల ముందు పెట్టిన దాని తర్వాత మూసీ నది దగ్గర వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, నాయకులు ఎన్నిసార్లు వచ్చారో తెలియదు కానీ, మేము మాత్రము కంటిన్యూస్గా మూసీ నది తీరాన, మూసీ నది ఒడ్డుల మేమందరం ప్రతి ఆదివారం వెళ్ళి క్లీనప్ డ్రైవ్లు చేసినాం. ఇప్పటికీ క్లీనప్ డ్రైవ్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాము క్లీనప్ డ్రైవ్స్. సో మూసీ నది పుట్టిన స్థలం నుంచి మూసీ నది కృష్ణా నదిలో కలిసే చోటు వరకు ఒక జర్నీని చేసి, ఒక ట్రావెల్ని చేసి, డాక్యుమెంటేషన్ చేసి, దాని తర్వాత మూసీ నది రివర్ బెడ్లో క్లీనప్ చేసి ఆ అధికారంతో మాట్లాడుతున్నాం. మూసీ నది బస్తీవాసులతోని చర్చించి, మూసీ నది బస్తీవాసులతోని కంటిన్యూస్గా కన్సల్టేషన్ చేసినాం కాబట్టి ఆ ఏజెన్సీతో మాట్లాడుతున్నాం ఈరోజు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఓన్లీ 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. బస్తీవాసులకు కూడా నేను చెప్పాలని అనుకుంటున్నా, రెసిడెంట్స్ అందరికీ కూడా కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నా. రివర్ ఫ్రంట్ అని చెప్పుకొని ప్రభుత్వం ఏదైతే నినాదం తీసుకొని వస్తుందో, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మేము ఒక మస్తు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేస్తాము, మేము బ్యూటిఫికేషన్ చేస్తాం, మేము సుందరీకరణ చేస్తామని, ఇదొక ఫాల్స్ బోగస్ స్కామ్. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే దిస్ ఈజ్ ఫాల్స్ బోగస్ స్కామ్. దీనివల్ల తెలంగాణ ప్రజలకి ₹1 కూడా లాభం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే వాస్తవాలు నేను వాస్తవాలను పెడుతున్నా. ప్రభుత్వం దీన్ని కౌంటర్ చేయాలంటే వాస్తవాలతోనే కౌంటర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది కొంచెం క్లియర్గా వినండి. మొదటి విషయము, ప్రజలందరికీ వీళ్ళు పెద్ద పెద్ద మైక్లు వేసుకొని పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి మొత్తం నగరం మొత్తంలో మేము నీళ్ళని మార్చేస్తాం, కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం. అప్పుడు కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు ఈయన అంటున్నాడు మేము మస్తు బ్యూటిఫుల్గా చేస్తాము, మూసీ నదిని నీళ్ళని మొత్తం శుభ్రం చేస్తామని అంటున్నారు కదా. ఆల్రెడీ మన దేశంలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సబర్మతిలో ఉంది. 2004లో సబర్మతిలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ మోర్ దెన్ 20 years అయింది ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి. రివర్ ఫ్రంట్ కట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ రివర్ ఫ్రంట్ కట్టడమే కాదు, ఏదైతే మన ప్రభుత్వం చెప్తుందో గోదావరికి వెళ్ళి మేము నీళ్లు తీసుకొచ్చి దీంట్లో కలుపుతామని మూసీ నదిలో, అట్లనే సబర్మతిలో రివర్ ఫ్రంట్ 2014లో పూర్తి చేసుకొని ఇప్పటి వరకు నర్మదా నది నీళ్లు తీసుకొచ్చి సబర్మతి నదిలో కలుపుతున్నారు. సో దే ఆర్ బ్రింగింగ్ నర్మదా వాటర్ అండ్ పుట్టింగ్ ఇన్ సబర్మతి వాటర్, జస్ట్ లైక్ హౌ అవర్ గవర్నమెంట్ వాంట్స్ టు డూ. అదే జరుగుతుంది గుజరాత్లో సబర్మతిలో. మరి ఇప్పుడు అక్కడున్న నీళ్ళ పరిస్థితి ఏందో తెలుసా? లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారము మన భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నదుల లిస్టుని తీస్తే 2వ స్థానంలో సబర్మతి నది ఉంది. అంటే నీళ్ళని శుభ్రం చేస్తాం, నీళ్ళని తాగునీరు లెక్క చేస్తాము, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, ఇవన్నీ జబ్బులు వస్తున్నాయి, దాన్ని బాగుపరుస్తామని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, వాస్తవం ఏంది? రివర్ ఫ్రంట్ వల్ల ఏడన్నా నీళ్లు శుభ్రమైనయా? ప్రూఫ్ ఉందా మీ దగ్గర? చూపియర్రి. మీరు మోదీ మోడల్నే తీసుకొస్తామని అంటున్నారు. ఆ మోదీ మోడలే అక్కడ గుజరాత్లో ఫెయిల్ అయిపోయింది. సబర్మతిలో అసలు నీళ్ళు తాగడం కాదు, అసలు మనుషులు ఆడికి వెళ్ళి నిల్చొని కూడా నిల్చోలేరు. మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సుందరీకరణ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే జిహెచ్ఎంసి కార్పొరేటర్లని మొన్న తీసుకొని పోయినారు జనవరి నెలలో, ఈ 2026లోనే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ దగ్గర తీసుకుపోయారు. మీరు పోయారు సబర్మతి దగ్గరికి, దాని దగ్గర ఉన్న నీళ్ళని కూడా తాగి చూపించేది ఉండే ప్రజలకి కదా. ఈ బోగస్ మాటలు ఎందుకు, ఈ ఫాల్స్ మాటలు ఎందుకు? రెండో పాయింట్, నీళ్ళు ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వల్ల అస్సలు శుభ్రం కావు, ఇది గుర్తుపెట్టుకోరు. 2వ పాయింట్ ఏంటంటే పర్యావరణం పరిరక్షలు అవుతారు వీళ్ళంతా, నేచర్ లవర్స్, నేచర్ ప్రొటెక్టర్స్ అవుతున్నారు వీళ్ళంతా. ఇందాక ఒమర్ ఉండాలి, మా క్లైమేట్ ఫ్రంట్ ఒమర్, ఆయన మాట్లాడితే ఇంకా క్లియర్గా చెప్తుండే, ఎన్వైర్న్మెంట్ విల్ నాట్ బి సేవ్డ్ బై రివర్ ఫ్రంట్. పర్యావరణము రివర్ ఫ్రంట్ వల్ల అస్సలు రక్షించలేం. ఎందుకంటే పర్యావరణం అంటే ఆ నదిలో ఉన్న నీళ్ళే కాదు, పర్యావరణం అంటే దాని పక్కనున్న ఏదైతే రివర్ బెడ్ ఉందో
దాంట్లో ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటిని కూడా రక్షించడము. అదొక్కటే కాదు, ఆ నది లోపల ఉన్న నీళ్ళు ఒక్కటే కాదు పర్యావరణం అంటే, ఆ నది లోపల ఉన్న చేపలు. ఈరోజు నేను మీ ముందు చెప్పాలని అనుకుంటున్నా, రివర్ ఫ్రంట్ వచ్చినా రాకపోయినా కానీ ఇప్పుడు మన కరెంట్ స్టేట్ ఆఫ్ మూసీ రివర్ ఇస్ దట్ మొత్తం అన్ని ఫారెన్ ఫిష్ స్పీషీస్ వచ్చేసినాయి. అంటే ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము ఏవైతే చేపలు మన మూసీ నదిలో ఉంటుండేనో ఆ చేపలన్నీ లేవు. ఇప్పుడు తలాపియా ఉంది, ఆ తలాపియా ఫిష్ని అయితే అసలు తినని కూడా తినరు. అది దొరికితే ఎవరైతే మచ్చువారే ఉంటారో వాళ్ళు పట్టుకుంటే దాన్ని ఇసిరేస్తారు మళ్ళీ, ఎందుకంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని ఎవరైతే అందరికీ తెలుసు, ఫిషర్మెన్కి కూడా తెలుసు. సో అక్కడున్న చేపలని రివైవ్ చేయరు, అక్కడున్న ఈకాలజీని రివైవ్ చేయరు. అసలు పర్యావరణంని రక్షించుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఏదైతే మొత్తం కాలుష్యం నీళ్ళు వెళ్తున్నాయో దాన్ని అరిగట్టాలి. సో అదొక పాయింట్. దాని తర్వాత మూడో అంశం ఏంటంటే, వీళ్ళు ఇన్ని మాటలు చెప్తున్నారు ప్రజాపాలనని, ప్రజాపాలనలా ప్రజలు లేరు. ఈడ మూసీ ప్రాజెక్టులో వీళ్ళు అంటున్న ప్రజాపాలనలో ప్రజలే లేరు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, ప్రజాపాలన అనే నినాదం ఎత్తుకుంటున్నప్పుడు చేయాల్సిన పని ఏంది? ఎవరైతే ప్రజలు ఆ మూసీ నది తీరానున్నారో వాళ్ళతో చర్చించాలి కదా. వాళ్ళతో చర్చించకుండా మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మేము అది చేసుకుంటూ పోతాం. సరే, వీళ్ళు ప్రజాపాలన అన్నారు, వీళ్ళు ఎట్లయినా మాట్లాడరు, కనీసం లీగల్ ప్రాసెస్ని అయినా ఫాలో కావాలి కదా. లీగల్ ప్రాసెస్ని కూడా ఫాలో కారు వీళ్ళు. కనీసము ఒక డీటెయిల్ ప్రాజెక్టు గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉండాలి కదా. మొన్న 2024లో అరౌండ్ 300 ఇల్లులను కూల్చేసింది ప్రభుత్వము. అసలు డిపిఆర్ లేకుండా ఆ ప్రజల ఇల్లులను ఎందుకు కూల్చారు మీరు? మీ దగ్గర ప్రాజెక్ట్ ప్లానే లేదు, లేనప్పుడు నువ్వు ఆ ప్రజల ఇల్లులను ఎట్లా కూలుస్తావు? ఇప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఏం ఆధారం మీద నోటిఫికేషన్ జారీ చేస్తారు వీళ్ళు? అంటే ఒక ప్లాన్ ఉండాలి కదా, ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రజల ముందు పెట్టాలి, పెట్టిన దాని తర్వాత ముందుకు కదలాలి. అది ఒకటే కాకుండా అసలు ఈడ కాలనీ అసోసియేషన్స్ ఉంటాయి, ఆడ కార్పొరేటర్లు ఉంటారు. ఆ కార్పొరేటర్ల దగ్గర ఏంటి అధికారం ఉంటుంది, ప్రజలందరినీ పోగు చేసి ఆడొక పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, చర్చించాలి. చర్చించిన దాని తర్వాత ముందుకు వెళ్ళాలి. ప్రజలతో చర్చించకుండా ఈ అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఏడికెళ్ళి నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజలతో చర్చించే ఏ ప్రాజెక్టులో అయినా ముందుకు వెళ్ళాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఇందాక ఏదైతే చెప్పారో అదే విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నా. ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ప్రజలు, అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో, నివాసితంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ హక్కులని కన్సిడర్ చేసి ముందుకు కదలాలి. లేదు వాళ్ళు రెసిడెంట్స్ కాదు, వాళ్ళు ఎంక్రోచర్స్ అని ఎట్లా అంటావు? హౌ విల్ యూ సే? ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ఈ బస్తీ వాసులందరినీ, రెసిడెంట్స్ అందరినీ ఎంక్రోచర్స్ అని చెప్తుంది. అదే ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా మేము ఇక్కడ కాంప్లెక్స్ కడతామని అంటుంది. మరి కాంప్లెక్స్ ఎంక్రోచ్మెంట్ కాదు, కాంప్లెక్స్ బ్యూటిఫికేషన్. ప్రజల ఇల్లులేమో నీకు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి. ఇది ఎక్కడికి వెళ్ళి? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లీ నేను ఒక ఎగ్జాంపుల్ని మీ అందరి ముందు పెట్టాలని అనుకుంటున్నా. ఏంటంటే, పూణేలో ఉన్న ప్రజలు చేసిన నిరసనల వల్ల అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విధించింది. ఎందుకు? ఆడ మూలామూత అనే ఒక నది ఉంది. ఆ నదిలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని డెకేడ్స్ నుంచి పొల్యూటెడ్ వాటర్ని పంపిస్తుంది, సీవేజ్ వాటర్ నుంచి పంపిస్తుంది, మొత్తం నదిలో కలిపితే అక్కడున్న ప్రజలు పెట్టిన నిరసనల వల్ల, చేసిన ప్రెషర్ వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిటితో కలిసి 500 కోట్ల ఫైన్ని విధించింది. మరి నిజంగానే మూసీ నదిలో ఉన్న ప్రజల జీవితాలను మార్చాలనుకుంటే ప్రభుత్వము లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ చేయాల్సిందేంది? ఇప్పటి వరకు ఎవరైతే కాలుష్యాన్ని చేసినారో వాళ్ళని అకౌంటబుల్ పెట్టుర్రి. జిహెచ్ఎంసీ ఇప్పటికీ 60% అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ని మూసీ నదిలో కలుపుతుంది. వాళ్ళ అకౌంటబిలిటీ ఎడికిపోయింది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్ స్లోగన్. ఐ వాంట్ టు టెల్, సేవ్ మూసీ, సేవ్ పీపుల్ ఆఫ్ మూసీ. మూసీ నదిని కాపాడాలి, మూసీ నది ప్రజలని కాపాడాలి. మూసీ నది తీరాన్ని ఉంటున్న ప్రజలు కూడా మూసీలో ఇంటిగ్రల్ పార్టే. మూసీ నది హైదరాబాద్ నుంచి దాటిన దాని తర్వాత సూర్యాపేట, నల్గొండలో ఉన్న ప్రజలు కూడా మూసీ నదిలో ఇంటిగ్రల్ పార్టే. వాళ్ళతో చర్చించి ఏ ప్రాజెక్ట్ అయినా చేయాలి. వాళ్ళ హక్కులను డిస్కార్డ్ చేసి ప్రాజెక్ట్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్డెమోక్రటిక్. ఇట్ ఈస్ నాట్ ప్రజాపాలన, ఇట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ పీపుల్స్ విల్.